అరే ఏంట్రా ఇది? ఈరోజైతే మనం ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం. డిఫరెంట్ హెయిర్ స్టైల్ అంటే మనం వేసుకున్న డ్రెస్సింగ్ని బట్టి హెయిర్ స్టైల్ వేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను వేసుకున్న డ్రెస్కి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అనేసి ఆలోచిస్తే నాకు ఒక హెయిర్ స్టైల్ థాట్ వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నా. మీకు ఆ హెయిర్ స్టైల్ ఎట్లా వేసుకోవాలి అని చెప్పడానికి ముందు ఫస్ట్ హెయిర్ స్టైల్కి కొన్ని సామాన్ అయితే కావాలి. అఫ్కోర్స్ నేను అనుకున్న హెయిర్ స్టైల్కి అయితే ఇది ఒక రబ్బర్ బ్యాండ్ కావాలి, ఈ 2 టిక్ టాక్స్, యూపిన్స్ మీకు తెలుసు కదా, అదే కొప్పులో పెట్టుకుంటారు కదా, అవి అయితే కావాలి. ఈ 3 సామాన్ ఉంటే చాలు. నేను చూపించే హెయిర్ స్టైల్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు. పని చుక్కులు తీసుకోవాలి, అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను ఏదో చెప్తున్నాను అనుకోకండి. ఇట్లా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టేల్ కోమ్ అయితే తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ దువ్వెన ఉంటే ఆ దువ్వెనతోనైతే వేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎట్లా అయితే తీసుకుంటానో గట్లా తీసుకోండి. సైడ్ పఫ్ అంటారు కదండి, పఫ్ లాగానే, కాకపోతే ఇది సైడ్ పఫ్ లాగా కొంచెం. మరి నేను పఫ్ ఎక్కువ తీయను, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా. ఇది ఇప్పుడు కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఇంతే, ఎక్కువ పఫ్ కాదు. సైడ్ పాపడ తీసి తర్వాత ఇట్లా పఫ్ తీసేసి నేను ఇప్పుడు 2 టిక్ టాక్లు తీసుకున్నా కదా, అవైతే ఇక్కడ పెట్టుకుందాం. కనిపిస్తుంది కదా. నేను చుక్కులు తీసుకోవాలని ఎందుకు చెప్పినా ముందే గిరే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చుక్క అయింది అనుకో దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఇది తీసుకున్న తర్వాత దీనికి ఏం చేద్దామంటే, మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం కదా, బ్లాక్ రబ్బర్ బ్యాండ్. బ్లాక్ అయితే మనకి ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది, కనిపించదు అన్నట్టు. బ్లాక్ మస్ట్ బి యూజ్డ్. అంటే కొంచెం స్టైల్ వాడు ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్టైల్ కోసం ఇట్లా కొంతమంది ఫంక్ హెయిర్ కూడా హెయిర్ కట్ చేసుకుంటారు, ఫంక్ బ్యాండ్స్ అని. నాకు అట్లా హెయిర్ కట్ చేసుకోలే కాబట్టి నాకు ఆల్రెడీ కొంచెం సైడ్ వీటిలో వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు గ్రోత్ అయ్యే హెయిర్స్ అవే కొంచెం స్టైల్ కోసం ఫ్రంట్ వేసేసుకుందాం. ట్విస్ట్ చేద్దాం. ట్విస్ట్ అంటే ఏందో కాదు చూపిస్తా. ఇప్పుడు ఇది పొనిటైల్ ఉంది కదా, ఈ పొనిటైల్కి మనం ట్విస్ట్ చేయాలి మొత్తం. ట్విస్ట్ అంటే తెలుసు కదా మీకు. ఫస్ట్ ఇది ట్విస్ట్ చేసుకొని ఉంది కదా, ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలంటే ఇది ఇట్లనే ఉండాలంటే దీనికి కావాల్సింది సైడ్ పిన్స్ కాదు, యూ పిన్స్. యూ పిన్స్ అయితే మనం కొప్పు పెట్టుకోవడానికి మంచిగా సెట్ అవుతాయి కాబట్టి ఇట్లా యూ పిన్స్ అయితే పెట్టేసుకుందాం. యూ పిన్స్ పెట్టేసుకుంటే ఫైనల్గా నా చింపిరి జుట్టుకి హెయిర్ స్టైల్ అయిపోయింది. బాగలేదు కదా.